హాయ్ అండి. మేము దర్శనం అయిపోయినాక తర్వాత దగ్గరలో ఉన్న కొన్ని టెంపుల్స్ అయితే చూసామండి. ఒక వ్యాన్ మాట్లాడాం, 8 మంది ఉన్నాం కదండి. వ్యాన్ వచ్చేసి 1500 తీసుకున్నారు. అంటే ఇది తీసింది వీడియో సోమవారం రోజు అండి. అంటే 16వ తారీఖు సోమవారం రోజు మేము టికెట్లు అయిపోయి మమ్మల్ని కాంప్లెక్స్లోకి వేసినాక 2ంటికి కాంప్లెక్స్లో వెళ్ళాము. అక్కడ ఒక అరగంట కూర్చున్నాక ఇంకా రేపు ఈవినింగ్ దాకా మనకు దర్శనం ఉండదు అని తెలిసింది కదండి. అందుకని టికెట్ చూపించుకొని బయటికి రావచ్చు అంట. టికెట్ చూపించి మేమందరం ఈ 3ంటికి బయటకు వచ్చి ఒక వ్యాన్ అనేది మాట్లాడుకొని, ఫోన్స్ అన్ని లాకర్లో ఉన్నాయి కదండి, మళ్ళీ రూమ్స్ కాడికి వెళ్ళి ఫోన్లు తీసుకొని ఇక దగ్గరలో ఉన్న ఒక 5-6 టెంపుల్స్ అయితే రాత్రి 9 దాకా అయితే చూసి వచ్చామండి. చాలా బాగా, అంతకని ఎక్కువ రిస్క్ అనిపించలేదు. అంటే ఎక్కువ రిస్క్ అనిపించకుండా పద్దాకా అంటే సోమవారం మొత్తం కాంప్లెక్స్లో లేకుండా మధ్యలో 3ంటి నుంచి 9 దాకా ఇట్లా బయటకు అయితే వెళ్ళొచ్చు. 9ంటికి మళ్ళీ టికెట్ చూపిస్తే లోనకి పంపించారండి. మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫోన్లు బ్యాగులు అన్నీ అక్కడ పెట్టేసి ఇంకా మళ్ళీ వెళ్ళి ఆ కాంప్లెక్స్లో పడ్డాము. మంగళవారం రోజు దర్శనం అనేది జరిగింది. అయితే ఫస్ట్ స్టార్టింగ్ మేము వచ్చేసరికి శ్రీవారి మెట్లు కాడికి వెళ్ళామండి. చాలామంది జనం ఉన్నారు, చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం కదా ఇవన్నీ నేను చూడటం, కొంచెం కొత్త అనిపించింది. నేను ఏవో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి అని అనుకుని వెళ్ళాను. ప్రతి చాటికి అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ అక్కడ అవి పేరు అంతే. అంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి ఒక ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు నేను వెళ్తుంది దావలో ఉంది శ్రీవారి మెట్లు అండి. చాలా మెట్లు ఉంటాయి. శ్రీవారి పాదాలు, అక్కడ శ్రీవారి పాదాలు అనేవి ఉంటాయండి. ఇదంతా శ్రీవారి మెట్లు కాడ క్యూ అండి. అంటే వెళ్ళేది వచ్చేది ఒకే దోవ అవటం వల్ల కొంచెం క్యూ, అక్కడ కదలటం ఇబ్బంది అలా ఉందండి. అసలు అక్కడికి దిగి రాళ్ళు ఎవరు పెట్టారో మొక్కుకున్న వాళ్ళు, అసలు బాబోయ్ ఆ చుట్టుపక్కల మొత్తం అలా రాళ్ళు పెట్టారండి మొక్కున్నవి. కిందకి దిగి ఎలా పెట్టొచ్చారో మరి. అసలు ఎంత అడివండి. అసలు పైకెక్కి చూస్తే మనకి వెంకటేశ్వర స్వామి గోపురం కనిపిస్తుంది, అంటే మెయిన్ గర్భగుడి కనిపిస్తుంది అండి. అంత బాగుంటుంది. ఇదిగోండి ఇవే శ్రీవారి పాదాలు. చాలా బాగుంది కదా. పైన ఉంటుందండి, ఎన్ని మెట్లు ఉంటాయి అవి ఏంటోనండి. ఆ మెట్లు ఎక్కేసరికి ఎక్కడైనా మెట్లు ఎక్కి దిగాలి అంటే ఎంత బాధ అయిపోయిందో. కానీ మేము వెళ్ళిన చాట మ్యాక్సిమం అన్ని చాట్ల మెట్లే ఉన్నాయండి. సచ్చి చెడి ఎక్కటం అయిపోయింది. ఇది వచ్చేసరికి 200 చిల్లర మెట్లే ఉండయి. అక్కడ మనకి శ్రీవారి పాదాలు అనేది ఉన్నాయండి. అసలు ఇక్కడి నుంచి అసలు వ్యూ ఉందండి, ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ తిరుమల మొత్తం కనిపిస్తుంది. చూసారు కదా, అది చూడండి. మనకి అక్కడ గర్భగుడి కూడా కనిపిస్తుంది. అంటే మనకి గుడి ఎలా ఉంది, మొత్తం చుట్టూ ఎలా ఉంది అనేది కూడా ఎంత క్లియర్గా కనిపించిద్దో. చాలా బాగుంటుంది అసలు గుడి. నాకు తెలిసి తిరుమల వెళ్ళిన వాళ్ళు చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ మీరు చూడకపోతే కనుక వెళ్ళి చూడండి. మనకి ఎప్పుడు ఆటోలు కానీ బస్సులు అన్నీ ఉంటాయండి. శ్రీవారి పాదాల కాడికి తీసుకెళ్తారు, చాలా బాగుంటుంది. కానీ వ్యాన్లో కాస్ట్ కొంచెం ఎక్కువ. మనం మాట్లాడుకొని ఇంతమంది మీద వెళ్తేనే కానీ ఇవన్నీ కుదరదు. మాకైతే 1500 తీసుకున్నారండి 8 మందికి. దాదాపు ఒక 5-6 టెంపుల్స్ దాకా చూపించారు. మేము అవన్నీ చూసుకొని వెళ్ళేసరికి 9 అట్లా అయ్యింది. ఇదిగోండి ఇవన్నీ శ్రీవారి మెట్లు కాడ అంతా ఇలా ఉంటుంది. ఎక్కడ పడ్డా కూడా చక్కగా కొనుక్కోడానికి అన్నీ ఉంటాయండి. మనం మనీ తీసుకెళ్ళటమే, ఎన్ని రకాలు దొరుకుతాయో కొనుక్కోటానికి. దాని తర్వాత అక్కడి నుంచి ఇవన్నీ దగ్గరే అండి. అంటే ఎంత ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మనం బండి మీద వెళ్తే. దాని తర్వాత మేము శిలాపలకం కాడికి వచ్చాం. దాదాపు ఒక అరగంట పైన ఈ శిలాపలకం కాడే ఉంటాం. ఎందుకంటే ఇది ఒక పార్కు లాగా ఉంటుంది. అన్ని యానిమల్స్, అన్ని జంతువులు ఇవి ఉంటాయి. చక్కగా నెమళ్ళు ఉంటాయి, పిచ్చుకలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, బాతులు ఉంటాయి. చాలా బాగుంటుంది. చాలామంది వస్తూ ఉంటారు టూరిస్టులు. చాలామందికి కూడా ఇది ఐడియా ఉండే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో అస్సలు టైం తెలీదు లోనికి వెళ్తే. మేము అరగంట పైన ఉన్నా కూడా అక్కడ సగమే చూసాం. అంటే అంత పార్కు వెళ్ళే కొందికి చక్కగా వస్తూనే ఉంటుంది. ఇది శిలాపలకం అంటారంట. నేను చెప్పాను కదండి నిన్న వీడియో, దీని స్టోరీ అయితే నాకు తెలీదు, మా తమ్ముడు ఏదో చెప్పాడు. అదిగోండి ముందుంది మా పెద్ద తమ్ముడు, మా పిన్ని. లక్కీగాడు నా వెనక మాలే ఉన్నాడు, వాడు నాతో పాటే ఉన్నాడు. ఇదంతా అక్కడ శిలాపలకం కాడండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు టైం తెలీదు. చాలామంది తిరుపతి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడ కూడా వస్తూనే ఉన్నారు. చాలామంది ఇక్కడ కనపడుతున్నారు. మాకంటే ఇది సోమవారం రోజు సాయంకాలం 4 ఆ టయాన్ని కదా.
నేనైతే ఇప్పుడు ఇక్కడ మూడు టెంపుల్స్ వీడియోసే పెట్టానండి. ఎందుకంటే తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసరికి మరీ లాంగ్ వీడియో అయిపోతుంది కదా, అందుకని రేపైతే పెడతాను. ఇక్కడైతే నేను 3 టెంపుల్సే పెడుతున్నానండి. శ్రీవారి పాదాలు, శిలాపలకం, అలానే పాపనాశకం పెడుతున్నాను. ఈ 3 అయితే పెడుతున్నాను. ఇదిగోండి ఇదంతా పార్కేనండి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఎవరైనా చూసారా? వెళ్ళుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం అండి నెమల్ని ఇంత దగ్గరగా చూడటం. నేను చాలాసేపు వెయిట్ చేశాను, విచ్చుకుంటుందేమో చూద్దాము అని. లేదు, ఒక్కటే ఒకటి ఉంది. అసలు దాని రంగు ఎంత బాగుందో కదా. నాకు పర్సనల్గా నెమళ్ళు అంటే చాలా ఇష్టం. ఆ కలరు అది ఫస్ట్ టైం నేను నెమల్ని చూడటం. ఇదిగోండి ఇదంతా స్టార్టింగ్లోనే ఉంటుందండి. ఇదంతా వచ్చేసరికి విష్ణుమూర్తి అవన్నీ దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి లోన. ఒక పక్క పార్క్ కల్లా దేవుడి విగ్రహాలతో ఉంటుంది, ఒక పక్క పార్క్ కల్లా మనకి పెట్లు వీటితో ఉంటుంది, ఓ పక్కల్లా ఫ్లవర్స్తో ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్తే దాదాపు ఒక గంటన్నరన్నా పట్టిద్ది మనం మొత్తం చూడటానికి. ఇదిగోండి ఇదంతా శిలాపలకం కాడే. బాతులు చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. అందరూ ఫొటోస్ దిగటానికి కానీ, వీడియోస్ తీసుకుంటానికి కానీ, అక్కడెక్కడ మనకి తీయకూడదు అనేది లేదు కాబట్టి ఫ్రీగా ఉండి చూడటానికి అనేది బాగుంది. మనం ఎంత తిరిగినా కూడా ఇంకా చూడాల్సింది చాలా ఉంటుందండి శిలాపలకం కాడ. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. పార్క్ మాత్రం చాలా బాగా టైం పాస్ అవుతుంది. మేము అంటే దేవుడి దర్శనానికి కదండి మేము రెడీ అయ్యే వెళ్ళాము. ఇంకా తర్వాత మధ్యలో అనేది బయటకు వచ్చాం కదా. ఇదిగోండి దాని తర్వాత నేను నెమలి ఇందాక చాలా దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. ఎంతసేపు ఉన్నానండి, ఇప్పుడు ఇచ్చుకుంటుందేమో చూద్దామని. అది ఇచ్చుకోలేదు, కానీ నెమలి అంత దగ్గరగా చూశాను. నాకు చాలా ఇష్టం నెమలి నెమలి కలరు. ఆ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో, అందుకని చాలాసేపు చూశాను. దాని తర్వాత అక్కడి నుంచి చక్రతీర్థం కాడికి వచ్చామండి. నేను చక్రతీర్థం అంటే ఎంత పెద్ద టెంపుల్ గుడి ఇవన్నీ నేను ప్రతి చాట ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తున్నాను. అక్కడ అవన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ అసలు బయట చూసారా ఎన్ని రకాలు అమ్ముతున్నారో. అసలు పూసల ఎన్ని వెరైటీస్, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే బ్యాంగిల్స్ కానీ, పూసల దండలు కానీ, ఎన్ని వెరైటీస్ దారాలు కానీ. ఇప్పుడు ఇది వచ్చేసి చక్రతీర్థం అండి. ఇది కూడా మెట్లేనండి. ఎన్ని మెట్లు ఉన్నాయోనండి నిజంగా. అసలు మెట్లంటే భయపడిపోయేలాగా అయిపోయింది నా పరిస్థితి అయితే. ఇగోండి ఇదంతా ఒక కొండలాగా మధ్యలో నుంచి వెళ్తున్నట్టు ఉంది. ఇక్కడ కూడా చాలామంది మనకి దారి పొడుగు అన్నీ దొరుకుతాయి చక్కగా తాగటానికి, తినటానికి. టైం అనేది తెలీదు. చాలా బాగా అనిపించింది. అంటే బోర్ కొట్టకుండా ఇది మాత్రం నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. 5-6 గంటలు మాత్రం. ఇదంతా చక్రతీర్థానికి వెళ్ళే దారిలోనండి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక కొండలాగా కనిపిస్తుంది. కొండలో నుంచి నీరు వచ్చి ఆడ ఆగి ఉందండి. చూడటానికి కూడా చాలా బాగుంది. కొండ పైకి మెట్లు అనేది చాలా వంపుగా భలేగా ఉన్నాయండి. కానీ అన్ని మెట్లెక్కి దిగటం ఫ్రీగానే అనిపించింది, ఎక్కేటప్పుడే కొంచెం కష్టం అనిపించింది. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది. ఈ మధ్యలో చిన్న కొండలు అనేది ఉంది. ఇక్కడ ఆ నీళ్ళు ఏదో స్పెషల్ చెప్పారు. అవి మా తమ్ముడైతే లోనకి దిగి ఆ నీళ్ళు అనేది మా అందరి మీద అయితే చల్లాడు. అక్కడ ఏందో ఒక రాయి మీద అయితే అందరూ డబ్బులు వేశారు. అందరూ వేశారు అంటే మనం కూడా ట్రై చేస్తాంగా, మేము కూడా అనేది వేసాము. ఇదేనంటే చక్రతీర్థం. మా పిన్ని ఏదో చెప్పబోయింది నాకు, దీని స్పెషల్ ఏంటి పిన్ని అంటే, మా తమ్ముడే నీకు తెలియదులే అక్కడికి ఆపేసే అన్నాడు. మా పెద్ద తమ్ముడికి బాగా తెలుసండి వీటి గురించి. వాడు బాగా అసలు దేవుళ్ళ గురించి కానీ, తీర్థాల గురించి కానీ వాడికి చాలా బాగా తెలుసు. ఆకాష్కి వాడెక్కడో ముందున్నాడు, మేమంటే వెనక నడుచుకుంటూ మెల్లింగా వెళ్తున్నాం కదా. ఇక్కడంతా చూసుకొని మాకు అయిపోయేసరికి టైము అప్పటికి 6 అట్లా అయ్యిందండి. ఇంకా తర్వాత చూసేయండి మ్యాక్సిమం చీకటి పడిపోయినాయి. నేను ఇంకొక ఒక టెంపుల్ 2 టెంపుల్ వీడియో తీసాను. ఇంకా మిగిలిన ఏవి తీయటానికి చీకట్లో ఏమీ కనిపించలేదు. అందుకని నేను తర్వాత మేము కొండ దిగినాక అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాయి కానీ, గోవిందరాజు టెంపుల్కి వెళ్ళినాయి, అవి కూడా వీడియోస్ అనేది మొత్తం కలిపి రేపు అనేది పెడతానండి. ఇదండి ఈ వీడియోస్లో మాత్రం నేను మీకు శ్రీవారి పాదాలు, అలానే చక్రతీర్థం,
అలానే శిలాఫలకం ఈ 3 మాత్రమే చూపిస్తున్నానండి. ఇదిగోండి పైన కొండకి మెట్లెక్కినాక ఇలా అయితే ఉన్నాయండి. అక్కడ చక్కెర తీర్థమని రాసి ఇక్కడ అయితే దేవుళ్ళు ఇలా అయితే ఉన్నాయి. పూజారులు అనేది ఉన్నారు. వీడియోకి ఫొటోస్కి కూడా ఎలా ఉంది, ఎవరిని ఏమి అంటలేదు. అక్కడ దండం పెట్టుకొని వచ్చినాక ఇక్కడ శివలింగం అనేది ఉందండి. అక్కడ పూజారి ఉండి అందరికి పూజ చేస్తున్నాడు. ఇక్కడైతే ఇలానే ఉంటుందంట. దీన్నే ఇక చక్కెర తీర్థం అని అంటారంట. నాకైతే ఈ గుడి నుంచి ఇంకా విషయం అయితే తెలియదండి. ఇక దర్శించుకొని కిందకైతే మెల్లింగా వెళ్తూ ఉన్నాము. ఇదిగో చూసారు కదా, ఎక్కేటప్పుడే అసలు బాధ, దిగేటప్పుడే ఉంది బడబడ దిగాం, కానీ ఎక్కేటప్పుడు ఉంటుంది అసలు కష్టం అంతా. అలా అయితే మా తిరుపతి ప్రయాణం అయితే సాఫీగా సాగింది. కానీ మా పిన్నే కొంచెం డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే మా పిన్ని తమ్ముళ్ళు అయితే చాలా ప్లానింగ్ చేశారు, ఇంకా పక్కన వేరే ఊర్లు వెళ్ళి టెంపుల్స్ కూడా చూడాలని. కానీ మాకు దర్శనం కాడ ఆలస్యం అవటం వల్ల ఆ ప్లానింగ్ అంతా అప్సెట్ అయింది. తిరుపతి ప్రయాణం అయితే ఇలా అయితే జరిగింది.